సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ కావాలంటే భారీ ప్రమోషన్లు ఉండాల్సిందేనా? టీజర్ అండ్ ట్రైలర్ లాంచ్, సాంగ్ రిలీజ్ అంటూ హడావిడి చేస్తేనే జనాలు థియేటర్స్ లోకి వస్తారా? కానీ మౌత్ టాక్ ముందు ఇవేమీ అవసరం లేదని ప్రూవ్ చేశాయి రీసెంట్ గా విడుదలైన కొన్ని సినిమాలు. మరి సింగిల్ ప్రమోషన్ కూడా లేకుండా బాక్స్ ఆఫీస్ దగ్గర సైలెంట్ బ్లాక్ బస్టర్స్ అనిపించుకున్న ఆ సినిమాలేంటి? బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ టాక్ తో అదిరిపోయే కలెక్షన్స్ తో దూసుకుపోతుంది డీసీ సినిమా. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ హీరోగా డెబ్యూ ఇచ్చిన డీసీ మూవీ మొదటి ఆటతోనే ఆడియన్స్ నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ నెల 7వ తేదీన తమిళం, తెలుగు, హిందీ భాషల్లో బాక్సాఫీస్ ముందుకొచ్చిన డీసీ సినిమా ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ గా 70 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక సినిమాకి డే బై డే పెరుగుతున్న ఈ రెస్పాన్స్ చూస్తుంటే హీరోగా డెబ్యూ ఇచ్చిన లోకేష్ కనగరాజ్ ఖాతాలో డీసీ 100 కోట్ల మార్క్ అందుకునే ఛాన్స్ కనిపిస్తున్నాయి. కాలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ హీరోగా డెబ్యూ ఇచ్చిన డీసీ సినిమాని చెన్నైలో తప్పితే ఎక్కడా భారీ ప్రమోషన్స్ చేసిందే లేదు మేకర్స్. తమిళనాడులో కూడా కేవలం డీసీ రేవ్ పేరుతో ఓ ఆడియో ఈవెంట్ మాత్రమే చేశారు. ఇంటెన్సివ్ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా అరుణ్ మాతేశ్వరన్ తెరకెక్కించిన డీసీ సినిమాలో లోకేష్ కనగరాజ్, వామికా గబ్బి పర్ఫార్మెన్స్ వేరే లెవెల్ అంటున్నారు ఆడియన్స్. అంతేకాదు అనిరుద్ అందించిన బీజిఎం కూడా డీసీ సినిమాని మరో స్థాయిలో నిలబెట్టింది అంటున్నారంతా. లోకేష్ కనగరాజ్ డీసీ మాత్రమే కాదు, మరో 2 సినిమాలు కూడా ఎలాంటి ప్రమోషన్స్ లేకుండానే సైలెంట్ బ్లాక్ బస్టర్ లిస్ట్ లో చేరిపోయాయి. బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ నటించిన ఆవారా పంటూ, మోహన్ లాల్ కూతురు విస్మయ డెబ్యూ ఇచ్చిన సినిమా తుడక్కం ఈ కేటగిరీలోకే వస్తాయి. సన్నీ డియోల్ బట్వారా 1947 సినిమాతో క్లాస్ కి దిగిన ఆవారా పంటూ మొదటి రోజు 21 కోట్ల నెట్ కలెక్ట్ చేసి అందర్నీ సర్ప్రైజ్ చేసింది. ఇక విస్మయ, మోహన్ లాల్ తుడక్కం సినిమా మొదటి రోజు 6 కోట్లకు పైగా వసూళ్లతో 2 కోట్లకు పైగా కలెక్ట్ చేసి కళ్యాణి ప్రియదర్శి కొత్త లోక సినిమా రికార్డ్ని బ్రేక్ చేసింది.